ఆ సన్సెట్ పాయింట్కి వెళ్ళేటప్పుడు చూడండి అసలు రోడ్ ఎలా ఉందో. అలా అలా మెల్లిమెల్లిగా 1 o'clockకి, సో మండే కదా ఇవాళ, సో 1 o'clockకి 2 o'clockకి అలా చూసుకుంటే 6 o'clockకి చూడండి 13 degrees ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని చూసుకుంటాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ఘాట్ కదా, లైన్గా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి అనమాట. పరిగెడుతుంది ఇది సింబా. ఫ్రెండ్స్తో వచ్చిన, కపుల్స్ వచ్చిన, సోలోగా వచ్చిన ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మహాబలేశ్వర్. నేను జస్ట్ ఇందాకే 4:30కి రీచ్ అయ్యాను. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. మహాబలేశ్వర్ ఈజ్ ఏ హిల్ స్టేషన్ అనమాట. సో హిల్ స్టేషన్ అంటే తెలుసు కదా, వ్యూస్ అద్దరిపోతాయి. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఇంకా ఇక్కడ నుండి మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. మన హోటల్ నుండి ఒక 12 kilometers దూరంలో ఉన్న సన్సెట్ పాయింట్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఇక్కడ నేను ఓన్లీ వ్యూస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, మోటో వ్లాగ్ తక్కువ పెడదాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం మోటో వ్లాగే కదా చేశాను. ఆ సన్సెట్ పాయింట్కి వెళ్ళేటప్పుడు చూడండి అసలు రోడ్ ఎలా ఉందో. మన వంజంగిలో క్లైమేట్ ఎలా ఉంటుంది, టెంపరేచర్, సో సేమ్ ఇక్కడ అలాగే ఉంది. ఇంకొంచెంసేపు అయితే ఇంకా ఎక్కువ పెరగచ్చేమో. మనం మార్నింగ్ 8 o'clock తర్వాతే రావాలంట. 8 o'clock ముందు వస్తే మొత్తం అంతా ఫాగ్ అంట, ఇక్కడ ఏం కనపడదంట. సన్సెట్ పాయింట్ దగ్గర బాగా రష్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ హార్స్ రైడ్ కూడా ఇక్కడ ఉంది. అందరు చేస్తున్నారు కానీ నాకు భయం వేస్తుంది, అది ఎక్కడ పడేస్తుందేమో అని. సన్సెట్ ఆల్రెడీ మనం వంజంగిలో చూసాం కదా, సేమ్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. కానీ ఇక్కడ బాగా చల్లగా ఉంది అంతా సన్సెట్ ఉన్నా కూడా. సో అందుకనే ఇంకా కొంతసేపు ఉండి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. సో టైం ఇప్పుడు 7 అవుతుంది. చలి మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. సో ఇంకా తినడానికి వచ్చాను. మార్నింగ్ నుండి నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా. ఇది హరికాని గార్డెన్ రెస్టారెంట్ అంట. ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఈ హోటల్లో 7:30 వరకు అయితే ఫుడ్ స్టార్ట్ చేయరంట. సో ఇంకా వచ్చి కొంతసేపు అలాగా ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఉందో అని చెక్ చేస్తున్నాను, చూపిస్తాను, మీరైతే షాక్ అయిపోతారు. చూడండి, ఇప్పుడు మహాబలేశ్వర్లో 20 ఉంది. 20కి నాకు ఫుల్ వణికిపోతున్నాను. సో ఇంకా అలా అలా మెల్లిమెల్లిగా 1 o'clockకి, సో మండే కదా ఇవాళ, సో 1 o'clockకి 2 o'clockకి అలా చూసుకుంటే 6 o'clockకి చూడండి 13 degrees ఉంది. సో అది చూసిన వెంటనే నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇందాక కూడా నేను మా రూమ్ దగ్గర అడిగాను అనమాట, మార్నింగ్ 6 o'clock లేచి వెళ్ళొచ్చా అంటే 6 o'clockకి కనీసం మీరు కదలలేరు, ఫుల్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో 8 o'clock అలా వెళ్ళండి, 8 o'clockకి ఫాగ్ కూడా ఉండదు, ఇంకా అప్పుడు మీరు అన్నీ చూడొచ్చు అన్నారు. సో ఇవాళ అయితే ఓన్లీ సన్సెట్ వ్యూ ఒక్కటే కవర్ చేశాను. ఇంకా రేపు మార్నింగ్ లేచి మిగతావన్నీ కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. నేను మహాబలేశ్వర్లో ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గైస్, నేనైతే నా బకెట్ లిస్ట్లో ఇది పెట్టుకుంటున్నాను. సో ఎవరైనా కనుక డిసెంబర్లో ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే మహాబలేశ్వర్ ఇది కూడా పాయింట్ టు బి నోటెడ్ అనమాట, మర్చిపోవద్దు. మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. తొందరగా తినేయాలి, లేదంటే ఈ చలికి ఇది చల్లగా కూడా అయిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, ఇవాళ అయితే Day 4. వీఆర్ ఎట్ మహాబలేశ్వర్ పంచగామి. అండ్ ఇక్కడ నుండి ఇవాళ కొన్ని ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని చూసుకుంటాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ఘాట్ కదా, లైన్గా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కటి మనం మెల్లిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఒక 40-50 kilometers రేంజ్లోనే ఉంది మొత్తం అంతా కూడా ఇవాళ.
సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను లైన్గా ఒక్కొక్కటి చూపించేస్తాను. మోటో వ్లాగ్ అయితే తక్కువ చూపిస్తాను, డైరెక్ట్ లొకేషన్స్ అయితే ఎక్కువ చూపిస్తాను. మౌంటైన్ పైకి ఎక్కితే కనుక మనకి మహాబలేశ్వర్, ఓల్డ్ మహాబలేశ్వర్ అవి వస్తాయి. అదే మౌంటైన్ కిందకి దిగితే పంచగామి వస్తుంది. కేట్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. వా, క్రేజీ వ్యూ అసలు, క్రేజీ. మనం మార్నింగ్ 6 o'clock అలా వస్తే ఇదంతా ఫుల్ మంచు ఉంటుంది, ఏమీ కనపడదు. ఇప్పుడే చూడండి ఇంకా ఫాగీగా ఉంది కొద్దిగా. సో నేను ఇప్పుడైతే హార్స్ పైన ఉన్నాను. చిన్న హార్స్ రైడ్కి అయితే వచ్చాను. ఇదిగోండి అక్కడే కేట్స్ పాయింట్ దగ్గరలోనే మనకి ఎలిఫెంట్ పాయింట్ అని ఉందన్నమాట. ఇదిగోండి సైడ్ నుంచి చూస్తే అది ఎలిఫెంట్ హెడ్ లెక్క కనపడుతుంది. ఇక్కడ ఒక ఎలిఫెంట్ పాయింట్ ఉంది, ఇంకా కొద్ది ముందుకెళ్తే ఇంకో ఎలిఫెంట్ పాయింట్ ఉంది. చూడండి ఇక్కడ నుండి వ్యూ అయితే. ఓకే చలో భయ్యా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. పరిగెడుతుంది ఇది. సింబా, దీని పేరు సింబా అంట. మేమైతే వెన్నా లేక్ దగ్గరికి వచ్చాము. నేనేమి బోటింగ్కి ఏం వెళ్ళట్లేదు, కానీ బోటింగ్ కూడా ఉందంట. ఇక్కడ నుండి జస్ట్ అలా మీకు చూపించేసి వెళ్ళిపోదాం. హార్స్ రైడ్ చేసిన తర్వాత దగ్గర ఒక 3-4 kilometers వచ్చిన వెంటనే వీణా లేక్ అనమాట. ఇప్పుడు నేను మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. జస్ట్ ఇప్పుడే టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. జస్ట్ ఒక 5 minutesలో అయిపోయింది దర్శనం అయితే. మనకి లింగం ఎలా ఉంటుంది అంటే రుద్రాక్ష రూపంలో అయితే ఉంటుంది, శివలింగం అన్నమాట. ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే శివుడు ఇక్కడ ఫేమస్. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక లింగం అనమాట ఇక్కడ ఉన్నది. అందుకనే ఇది మహాబలేశ్వర్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ లొకేషన్ ఏంటంటే ఓల్డ్ మహాబలేశ్వర్ అనమాట. అండ్ ఇక్కడ నుండి మనం ఇంకొక 5-10 kilometersలో ఇంకొక ఎలిఫెంటా పాయింట్ ఏదో ఉంది సంథింగ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎల్ఫిష్ స్టోన్ పాయింట్ అంటే ఇది యాక్చువల్గా పేరు. ఇందాక నుండి ఏదేదో మాట్లాడుతున్నాను నేను. ఎండ్లో నుంచున్నాను చూడండి, ఎండ్ నుండి ఎలా ఉందో వ్యూ. ఇక్కడ ఆపోజిట్లోనే ప్రతాప్గఢ్ ఫోర్ట్ ఉందంట. ఇక్కడ ఈ ఫాగ్ వల్ల సరిగ్గా కనపడట్లేదు కానీ నాకు కూడా. అక్కడైతే కొద్దిగా ట్రెక్కింగ్ ఉంటుందంట, చిన్న ట్రెక్ చేసుకుని వెళ్ళాలంట. బాగుంటుందంట ప్రతాప్గఢ్ ఫోర్ట్. ఎవరైనా ఇక్కడ దాకా వస్తే కనుక పక్కాగా ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళండి. నాకైతే ప్రెసెంట్ ఇప్పుడు టైం లేదు, సో నేను మళ్ళీ చెక్అవుట్ చేసేయాలన్నమాట. ఇంకా ఇక్కడ నుండి ఇంకొక 2 places చూసి మనం డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడైతే ఆర్దాస్ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుండి అలా పైన నడుచుకుంటూ వస్తున్నాను. సో కిందకి 6 points ఉంటాయి అన్నమాట. ఇలాగ కిందకి హంటింగ్ పాయింట్ అని చెప్పి, ఇంకా సావిత్రి పాయింట్ అని చెప్పి, అలా లైన్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ వ్యూస్ అనమాట. అక్కడ నుండి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుందంట. చూడండి ఇలా ఉంది ఇక్కడ నుండి వ్యూ. అటుపక్క వెళ్తాను. ఇక్కడ చూడండి ఈ రైలింగ్ ఉందా, ఈ రైలింగే లాస్ట్. మొత్తం అంతా కింద కొండలు అలా 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 ఏదో స్టెప్గా ఉన్నాయి మొత్తం కొండలంతా. వ్యూ అయితే చాలా బాగుంది. నాకు అన్ని వ్యూస్ ఒకేలా అనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కో డైరెక్షన్. మళ్ళీ మనం ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే కనుక అక్కడ చూడండి ఎండింగ్లో ఒక పాయింట్ ఉంది, అక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. సో అలాగనమాట మొత్తం అంతా కూడా పాయింట్లుగా ఉంటుంది అనమాట. వ్యూ పాయింట్స్ అన్నీ లైన్గా ఉంటాయి. ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక
ఈవినింగ్ 4 ఆ టైంకి వస్తే మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు. ఇదొకటి మాల్కోమ్ పాయింట్ ఇది. సో గైస్ ఇదనమాట. ఇక్కడ క్రౌడ్ కూడా పెరిగారు. ఇంకా నాకు ఇప్పుడు టైం లేదు, ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోతాను. ఇదే లాస్ట్ అనమాట మనం చూసేది. ఇంక ఇక్కడ నేను డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాను. అంటే ఫస్ట్ గోవా వెళ్ళాను. గోవా తర్వాత అక్కడ నుండి మహాబలేశ్వర్ వచ్చా. హిమాలయన్ అండి, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఆ ట్రావెలర్ అంటే యూట్యూబర్ కూడా, చక్రధర్ బెజవాడ. ఓకే సార్, థ్యాంక్ యూ అయితే బాయ్. చక్రధర్ బెజవాడ ఇంటి పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు అది, నా పేరు కూడా అది. మన తెలుగు అతను అనమాట. ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు. నాకు ఫుల్ ఆయాసం వచ్చేసింది. ఇక్కడ పైకి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇంకా బయలుదేరిపోయాను. కిందన ఒక తెలుగు అతనే కనబడ్డారనమాట. ఆయన చెప్తున్నారు ఒక 4 వ్యూ పాయింట్స్ ఏవో చూసారంట. ఇంకా మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్ళొచ్చారంట నాలాగే. సో ఇక్కడ లోకల్ క్యాబ్స్ ఉంటాయన్నమాట, లేకపోతే ట్యాక్సీస్. ఆ ట్యాక్సీస్ తీసుకుంటే మీరు రోజుకి ఎంత అని చెప్పి మాట్లాడుకోవాలి, అంటే బార్గెన్ చేయండి. ఒకవేళ వచ్చిన వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మహాబలేశ్వర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడే కిందన హోటల్స్ వాళ్ళ దగ్గర క్యాబ్స్ లేకపోతే ట్యాక్సీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. హోటల్ వాళ్ళని అడగండి. సో ఒక 2-3 చోట్ల కనుక్కుని అప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఒకవేళ మీకు ఆ రేట్ నచ్చకపోతే. అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ తిరగాలి, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ మహాబలేశ్వర్ వింటర్లో వస్తే కనుక వ్యూ పాయింట్స్ అన్నీ క్లియర్గా కనపడతాయి. 1-2 డేస్లో మీరు చూసుకుని వెళ్ళిపోవచ్చు. అదే రైనీ సీజన్లో వస్తే కనుక క్రౌడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటారు. ప్లస్ మీకు ఒక 2-3 డేస్ అయినా కావాల్సి వస్తుంది. ఎందుకంటే రైనీ సీజన్లో మొత్తం ఫాగ్ ఉంటుంది. మీరు పొద్దున్నే లేచి వచ్చినా కూడా అంత ఉపయోగం ఉండదు. మినిమం 10-11 ఆ టైం అయ్యే వరకు కూడా మనకి క్లియర్గా కనబడదంట ఫాగ్ ఉండడం వల్ల. నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు, మిగతావన్నీ కామన్. ఇంకా ఇంకోటి ప్రతాప్గఢ్ ఫోర్ట్ అని చెప్పాను కదా, అది కూడా వెళ్ళండి పక్కాగా. అది కూడా చాలా బాగుంటుందంట. నాకైతే మహాబలేశ్వర్ చాలా నచ్చింది. అంటే మనం ఇప్పుడు అరకు వెళ్తాము, అరకులో ఎలా ఉంటాయి వ్యూ పాయింట్స్, 1-2 ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఒక 10 వ్యూ పాయింట్సే ఉంటాయి. వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది, లేక్ ఒకటి ఉంటుంది, అండ్ ఫోర్ట్ ఒకటి ఉంటుంది. ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే మహాబలేశ్వర్ ఫ్రెండ్స్తో వచ్చిన, కపుల్స్ వచ్చిన, సోలోగా వచ్చిన ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సోలో వస్తే ఎక్కువ రోజులు ఉంటే బోర్ కొట్టేస్తుంది. అదే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కపుల్స్ ఎవరైనా వచ్చినా కూడా ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళే ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. స్ట్రాబెర్రీ అంతా ఒకసారి కనుక్కుందాము. ఇక్కడ స్ట్రాబెర్రీ, మల్బెర్రీ అన్నీ అమ్ముతారు. భయ్యా కిత్నా? ఇది 1 kg అనమాట. ఇది 220 రూపీస్ అంట. ఇదేమో 125 రూపీస్కి ఇచ్చారు. ఇవి యాక్చువల్గా మన హైదరాబాద్లో కూడా అమ్మేస్తున్నారు మల్బెర్రీ. కానీ నేను ఇప్పుడు పూణే వెళ్తున్నాను ఫ్రెండ్ దగ్గరికి, ఇంకా సో వాడికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కామన్ అయిపోయింది. అయినా మనకి అరకులో ఎక్కడైనా సరే పండిస్తున్నారు కదా, ఇలా చల్లగా ఉండే ప్రదేశం ప్రతి చోట పండిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ నుండి ఎప్పటి నుండో ఇదే పద్ధతి అంట స్ట్రాబెర్రీస్. అండ్ ఇదిగోండి మంచి మంచి పువ్వులు ఉంటాయి ఇక్కడ, మొత్తం గార్డెన్స్ అనమాట. జస్ట్ ఇప్పుడే రూమ్ కూడా రీచ్ అయిపోయాను. సో ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. అండ్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Bye bye, see you in the next vlog guys. Bye bye.